రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు చెప్పాడని మేము ఈ రోజు గొంతులు పూడ్చాము, రోడ్లు వేసాం. అలాంటిది ఈ రోజు మా ఆస్తులు కరిగాయి, మేము అప్పుల పాలయ్యామంటూ ఈ రోజు కాంట్రాక్టర్ యూనియన్ అంతా కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఏం జరిగిందని వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఏం కావాలి మీకు? మేము పిహెచ్సి సెంటర్లో, రోడ్లు, భవన నిర్మాణ కార్మికులు అండి, కాంట్రాక్టర్లమే 24 నెలలుగా, కొన్ని 30 నెలలుగా పెండింగ్లో ఉన్న బిల్లులు. ఆ బిల్లులన్నీ మాకు త్వరగా చెల్లించి మా యొక్క కాంట్రాక్టుల ఆత్మహత్యల నుంచి రక్షించాలని కోరుకుంటున్నామండి. మేము మా బిల్లులు ప్రధానంగా ముందు చెల్లించాలి. అదండి. సంవత్సరం కాలం నుంచి 2 సంవత్సరాల కాలం నుంచి కాంట్రాక్టర్లు ఎప్పుడూ కూడా అన్యాయానికి గురవుతున్నారు. ఎన్ని ప్రభుత్వం ఇప్పుడు మారిన తర్వాత కూడా మాకు బాగుంటుందని అందరూ ఆశించాం. ఈ ప్రభుత్వంలో కూడా పాత బిల్లుల దగ్గర నుంచి కొత్త బిల్లులు, కొత్తగా చేసిన పనులు, అన్ని పనులు కూడా ఏదో కొద్దిగా చెల్లించడం కాదు, కానీ బ్యాలెన్స్లో 1000 కోట్లు, లక్షల కోట్లు, లేకపోతే 30,000-40,000 కోట్లు ఉంటే సంవత్సరం ఎండింగ్ అయినా సరే, పాత సంవత్సరంలో ఉన్న బిల్లులు ఈ సంవత్సరం ఎండింగ్ అయినా సరే ప్రతి ఒక్కరికి చెల్లించకపోతే వీళ్ళు బ్యాంకులు కట్టడం కానీ, ఇంట్లో జరుపుకోవడం కానీ, ప్రతి ఒక్క సమస్యని తీర్చుకోవడం కానీ, కార్మికుల కుటుంబాలను కాపాడడం కానీ ఏ విధంగా చేయగలం అనేది మేము అందరినీ ప్రశ్నిస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ ఆలోచించి సంవత్సరం కాలంలో ఎండింగ్ అయినా సరే, సంవత్సరం పూర్తవుతున్న టైంలో కూడా పాత సంవత్సరం బిల్లులు అయినా సరే ఇప్పుడు వచ్చి చెల్లించాలి. ఇప్పుడు 15 నెలలు 20 నెలలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా బిల్లులు చెల్లించకపోతే చాలామంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి కాంట్రాక్టర్ వ్యవస్థను కాపాడండి. మేము డెవలప్మెంట్ చేస్తున్నాము, గుంతల రోడ్లు సాఫ్ చేస్తున్నాము, అన్ని రకాల మేము గవర్నమెంట్కి సపోర్టుగా చేదోడు వాదోడుగా ఉంటున్నాము. అయినా సరే మమ్మల్ని పట్టించుకోవడం లేకుండా మామూలుగా పనులు చేయించుకుంటున్నారు తప్పించి పూర్తిగా బిల్లులు చెల్లించే పరిస్థితి లేదు. దీన్ని ఇమీడియట్గా మమ్మల్ని అన్ని రకాల బిల్లులు చెల్లించి మమ్మల్ని కాపాడుతారని, ఆదుకుంటారని మరీ ప్రార్థిస్తున్నాం. మీ డిమాండ్స్ ప్రధాన ఏంటి? ప్రతి కాంట్రాక్టర్ కూడా వందల మంది 50 మంది లేబర్ పనిచేస్తున్నారు. ప్రతి లేబర్ కూడా డబ్బులు లేక నానా ఇబ్బంది పడుతున్నారు. కాంట్రాక్టర్ మా తక్షణమే బిల్లులు చెల్లించాలని కోరుతున్నాం. కాంట్రాక్టర్ వ్యవస్థ ఇప్పుడు పరిస్థితి బాగోలేదు. గత 2 సంవత్సరాల నుండి కూడా బిల్లులు చెల్లించడం లేదు. గత గవర్నమెంట్లో బిల్లులు చెల్లించలేదని చెప్పి ఈ గవర్నమెంట్ తీసుకొచ్చారు. ఈ గవర్నమెంట్లో కూడా బిల్లులు చెల్లించడం లేదు. బిల్లులు చెల్లించినట్టయితే కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. ఇవి జరగకుండా ప్రభుత్వం చొరవ చూపి బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుకుంటున్నాం. చూసాం కదా, ప్రధానంగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గత ప్రభుత్వాలు కూడా ఇలాగే కాంట్రాక్టులను అయితే పూర్తిగా నిర్వీర్యపరిచింది, ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుందంటూ ఆవేదన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నా సరే, ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నాడు నేడు కావచ్చు, దానికి అంతకు ముందు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కావచ్చు, 2 బిల్లులు కూడా అవ్వలేదనేది మాత్రం తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ పల్లి పండుగ పేరుతో ఏదైతే వచ్చినటువంటి కాంట్రాక్టులు, ఆ రోజు వచ్చినటువంటి రోడ్లు పూడ్చివేత, అలాగే గుంతలు పూడ్చివేత సంబంధించినటువంటి బిల్లు ఏవి కూడా ఇంతవరకు పూర్తిగా బిల్లు కూడా చెల్లించలేదంటూ తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈ విజయనగరంలో ఉన్న కలెక్టరేట్ నుంచి అయితే మాత్రం భారీ ర్యాలీగా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. మేమైతే 100 మందికి అయితే మాత్రం ఉపాధి కల్పిస్తున్నాము, 100 మంది కార్మికులు అయితే మాత్రం మేమైతే ఆదుకుంటున్నాం, వాళ్ళ కుటుంబాలను అయితే మేము పోషిస్తున్నాం. అలాంటిది ఈ రోజు మేము పూర్తిగా ఈరోజు అప్పుల పాలైపోయి అయితే మాత్రం ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మేమైతే ఈ రోజు మా ప్రాణాలే కోల్పోయిన పరిస్థితి కూడా కనిపిస్తుందని కూడా మరొక వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా మేము అప్పుల పాలైపోయి బ్యాంకులు కూడా మాకు అప్పులు ఇవ్వట్లేదని కూడా మరొక వైపు అయితే ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.